బాగలింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ఆరోగ్య మిత్రుల రాష్ట్ర సమావేశం జరిగింది. ఆరోగ్య మిత్రులకు డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్స్ క్యాడర్ కల్పించాలని రాష్ట్ర అధ్యక్షులు గిరి యాదయ్య ప్రభుత్వం డిమాండ్ చేశారు. కనీస వేతనం 35,000తో పాటు టీఏడీఏ సౌకర్యాలు కల్పించాలన్నారు. అప్పుడు ట్రస్ట్ యాజమాన్యం మాతో చర్చలు జరిపి మాకు సరైన న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. డాటా ప్రాసెసింగ్ ఆఫీసర్ క్యాడర్ కల్పిస్తామని మాతో ఈఓ గారు చర్చలు జరిపారు. ఆ చర్చలు అనుగుణంగా మేము తిరిగి మళ్ళీ మా యొక్క విధులకు మేము హాజరవ్వడం జరిగింది. తద్వారా తర్వాత కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత డిసెంబర్ 8 నాడు ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ ఇప్పటి వరకు మా సమస్యలపై ఎలాంటి న్యాయం జరగలేదు. నాగర్ కర్నూలు జిల్లాలో నిరుపేద సెంచు మహిళపై జరిగిన దారుణంపై సభ్య సమాజం సిగ్గుపడుతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరితే అడ్డగోలు దందాలు చేస్తూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న క్రిమినల్స్పై చర్యలు తీసుకోకుండా ఒత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు. మహిళలపై దారుణానికి ఒడిగట్టిన నీచులను కఠినంగా వ్యవహరించాలన్నారు. తప్పు చేయాలనుకునే క్రిమినల్స్ గజగజ వణికేలా ఉక్కుపాదం మోపాలని కోరారు. పేరు చెప్పుకొని ఉద్యమకారుల యొక్క త్యాగాలని పేరు చెప్పుకొని ఏ విధంగా వంచి మోసం చేసిందో అందరూ చూసినాం. మనం ఇలా బీఆర్ఎస్ పార్టీ మీద విరక్తి చెందిన ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలతోని ఇలా మోసపూరితమైన వాగ్దానాలు ఇచ్చి మోసం చేసింది. ఈరోజు కేబినెట్ నడుస్తున్నది. కేబినెట్ సమావేశం ఇవాళ హైదరాబాద్ లో జరుగుతున్నది. నేను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు వట్టి అంశాల మీద చర్చించకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆలోచనలను, ముఖ్యంగా మీరు ఇచ్చిన హామీల మీద చర్చించండి. కొంతమంది మంత్రులు హామీలు ఇవి నెరవేర్చడం అవి నెరవేర్చడం అంటున్నారు. అసలు మీరు ఏం హామీలు ఇచ్చినో ఒక్కసారి కేబినెట్ లో చర్చించండి. మీరు చర్చించిన అంశాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేయండి. మేము 6 గ్యారెంటీలు అమలు చేస్తాం అని చెప్పించి మీరు 100 రోజుల్లో కూడా అమలు చేస్తున్నారు. ఎందుకు అమలు చేయలేకపోయారు? తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలన విషయం అందరూ తెలుసు. అన్ని ఆలోచించే మీరు 6 గ్యారెంటీలు 100 రోజులు అమలు చేస్తున్నారు. సింగరేణి వంటి ప్రభుత్వ సంస్థలకు కేంద్రం కొత్తగా తెచ్చిన చట్టంలోని 17A ప్రకారం రిజర్వేషన్ల ప్రక్రియ ద్వారా బొగ్గు బ్లాకులు కేటాయించే అవకాశం ఉన్నా దానిని పక్కన పెట్టి వేలం పాటలో పెట్టి ప్రైవేటు వారికి అవకాశం కలిగించడం అంటే ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణిని కుదేలు చేయడమని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. సుదీర్ఘ చరిత్ర ఉన్న సింగరేణి సంస్థ ఇప్పుడు 39 గనులతో నడుస్తున్నప్పటికీ కొత్త గనులు కేటాయింపు లేకపోతే ప్రస్తుతం ఉన్న గనులు క్రమంగా తగ్గిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న 5 సంవత్సరాల్లో 8 భూగర్భ గనులు, 3 ఓపెన్ కాస్ట్ గనులు మూతపడబోతున్నాయన్నారు. 2 లక్షల రుణమాఫీ చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. వ్యవసాయాన్ని పండగ చేయాలన్నదే కాంగ్రెస్ విధానం అన్నారు. మా ప్రభుత్వం 12 డిసెంబర్ 2018 నుంచి 9 డిసెంబర్ 2023 మధ్య కాలంలో రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ చేయాలని కేబినెట్ నిర్ణయించిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేయాలని ఏపీ సిపిఐ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోలవరంలో ఉన్న నిర్వాసితులకు 36,000 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలన్నారు. గత 2019 ఎన్నికల ప్రచారంలో భాగంగా మోడీ రైల్వే జోన్ ఇస్తామని చెప్పి మాట మర్చిపోయారని విమర్శించారు. శాసనసభ సమావేశాలు కూడా 16వ శాసనసభ సమావేశాలు ప్రారంభమవుతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మనకి సంబంధించి ప్రత్యేకించి మన రాష్ట్రానికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంగానే పిలుస్తూ ఉన్నారు. మన రాష్ట్రంలో ఏర్పడినటువంటి ప్రభుత్వం టీడీపీకి సంపూర్ణమైన మెజారిటీ వచ్చినా కలిసి పోటీ చేశారు కాబట్టి టీడీపీ, జనసేన, బీజేపీ ఇది ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి. మరి గతంలో ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి తీరని ద్రోహం చేసింది. గత 2 పర్యాయాలు కూడా ఎన్డీఏ కేంద్రంలో కొలువు తీరిన తర్వాత ఈ రాష్ట్రానికి తీరని ద్రోహం చేసింది. రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఉన్నటువంటి ఏ ఒక్క హామీని సంపూర్ణంగా నెరవేర్చలే. చేయలేదా అనంటే ప్రతి దానిలో వేలు పెట్టారు తప్ప ఏ ఒక్కటి సంపూర్ణంగా అమలు చేయలేదు. ఈరోజు నీ రాష్ట్రానికి
ప్రత్యేక తరగతి హోదా అది లేదు అని చెప్పిన తర్వాత మిగతా రాష్ట్రాలకు ఇచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం. విజయనగరం జిల్లా నెర్లిమల్ల మండలం నెర్లిమల్లలో మహిళా రెసిడెన్షియల్ స్కూల్ అండ్ కాలేజీలలో 7వ తరగతి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ ఎంట్రన్స్ టెస్ట్ జరుగుతున్నది. ఆషాఢ బోనాల నిర్వహణ నిమిత్తం ఏర్పాటు చేయబోయే ఉత్సవ కమిటీలో తెలంగాణ శివసత్తుల సంక్షేమ సంఘం సభ్యులకు ప్రాతినిధ్యం కల్పించాలని కోరుతూ తెలంగాణ శివసత్తుల సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ జోగిని కొలిపాక శ్యామల మంత్రి కొండ సురేఖను కలిశారు. జోగిని శ్యామల ఆధ్వర్యంలో సంఘం ప్రతినిధులు మంత్రి కొండ సురేఖను సెక్రటరియట్లో కలిసి వినతి పత్రం సమర్పించారు. సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా బోనాల పండుగలో శివసత్తులకు ప్రత్యేక స్థానం ఉందని మంత్రి సురేఖ తెలిపారు. మన రాష్ట్ర భవిష్యత్తు తరాలు బాగుండాలనే ఉద్దేశంతో ఎన్డీఏ కూటమికి పెద్ద ఎత్తున అండగా నిలిచి విజయాన్ని చేకూర్చిన ఎన్ఆర్ఐలకు మంత్రి నిమ్మల నాయుడు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా రాజధాని కన్బెరాలో ఎన్ఆర్ఐ, టీడీపీ, జనసేన, బీజేపీ విజయోత్సవం జరుపుకుంటున్నారని తెలిపారు. భావితరాల భవిష్యత్తుని కూడా కాపాడాలనేటువంటి ఉద్దేశంతో మరి ప్రత్యేకించి ప్రవాసాంధ్రులు ఎవరైతే ఉన్నారో మరి ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ కూడా కన్న తల్లికి కన్న ఊరికి రుణం తెచ్చుకోవాలనేటువంటి ఆలోచనలో భాగంగా పెద్ద ఎత్తున మరి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ కూటమిని బలపరిచి మా విజయానికి సహకరించినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ మహిళా సంఘ సభ్యులందరినీ కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సీతక్క అన్నారు. సచివాలయంలో మహిళా క్యాంటీన్ను ఆమె ప్రారంభించారు. పేదరిక నిర్మూలన జరగాలంటే మహిళలు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి పదంలో నడవాలన్నారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చి స్వయం ఉపాధి అవకాశాలను పెంచుతున్నామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో అన్యాక్రాంతమైన ప్రజా ఆస్తులను, భూములను ప్రజలకు అంకితం చేస్తామని నాగర్ కర్నూలు ఎంపీ డాక్టర్ మల్లు రవి అన్నారు. వనపర్తిలో మల్లు రవి విజయోత్సవ సభ నిర్వహించారు. స్థానిక ఎన్నికల్లో కూడా భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీని గెలిపించేలా నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని సూచించారు. నాతో పాటు వేదిక మీద కూర్చున్న గౌరవ ఈరోజు సాయంత్రం క్యాబినెట్ లో ఇంకా 1-2 గ్యారెంటీలు అమలు చేయబోతున్నాం. మన కాంగ్రెస్ పార్టీ గౌరవ రేవంత్ రెడ్డి గారు వనపర్తిలో పుట్టకపోయినా వనపర్తిలో చదువుకున్నాడు కాబట్టి వనపర్తి మీద చాలా అభిమానం ఉంటుంది. పెద్ద ఎత్తున వనపర్తిని డెవలప్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి దానిలో వనపర్తిని డెవలప్ చేసుకుంటాం. విశాఖలోను వైసీపీ కార్యాలయానికి జీవీఎంసీ నోటీసులు అంటించింది. ఎండాడలోని సర్వే నెంబర్ 175/4లో 2 ఎకరాల స్థలంలో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేశారని నోటీసులలో అభ్యంతరం వ్యక్తం చేసిన మున్సిపల్ కార్పొరేషన్ జీవీఎంసీ నుంచి కాకుండా అనుమతుల కోసం VMRDAకు దరఖాస్తు చేయడం, అక్కడ అనుమతులు రాకుండానే నిర్మాణాలు పూర్తి చేయడంపై వివరణ కోరింది. వారం రోజుల్లోపు సరైన వివరణ ఇవ్వకపోతే తదుపరి చర్యలు ఉంటాయని వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి నోటీసులు అంటించారు. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం సుగూరు గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు ఆవిష్కరించారు. వనపర్తి ఎమ్మెల్యే తాడి మేఘారెడ్డి అనంతరం పెబ్బేరు మండలం బునియానిధిపురం, సుగునూరు గ్రామాల మధ్యలో నిర్మించిన హైలెవెల్ బ్రిడ్జిని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రారంభించారు. రైతులకు రుణమాఫీ చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఎమ్మెల్యే మట్టారాగమై పాలాభిషేకం చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన స్వీట్లు పంచిపెట్టారు. ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తారని తెలిపారు. ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తుందని చెప్పారు. ఈ సమావేశానికి విచ్చేసిన కాంగ్రెస్ నాయకులందరికీ, అలాగే కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, కార్యకర్తలకు, మరి మన పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారాలు.
మనము కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏ విధంగా అయితే హామీ ఇచ్చి ఉన్నారో అదేవిధంగా నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో మన రేవంత్ రెడ్డి గారు మిగతా మంత్రివర్గ సభ్యులందరూ కలిసి ఏకగ్రీవంగా 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15 లోపల చేయాలని తీర్మానం చేశారు. దీనికి సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వీళ్ళందరూ కలిసి ఒక నివేదికను 15 రోజుల లోపల ఇస్తారు. దాన్ని బట్టి మనం విధి విధానాలని నిర్దేశించుకొని ఖచ్చితంగా ఆగస్టు 15 కంటే కూడా 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తారని రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు.